అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో సౌత్ బ్రూన్స్విక్ టౌన్షిప్ లో ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ధరిత్రీ దినోత్సవం పరిశుభ్రత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది బాలబాలికలు వారి తల్లిదండ్రులు ఉత్సాహకరంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్లు కృష్ణమోహన్ మూలే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల, ఉమెన్ రీజనల్ చైర్ గీతారెడ్డి పాల్గొని ప్రతి వాలంటీర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి సహకారం, సమయాన్ని అంకితం చేయడం వల్లే ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతమైందని వారు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు మద్దతు తెలిపిన ఆటా నాయకులకు న్యూజెర్సీ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు, సంతోష్ రెడ్డి కోరం, విజయ్ కందూరు, ఆటా సీనియర్ నాయకులు డాక్టర్ పరశురాం పిన్నపరెడ్డి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రవీందర్ గూడూరు, విజయ్ గోలి, రమేష్ మాఘంటి, రవి పెద్ది, మెంబర్షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల, రీజనల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శరత్ వేముల మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గల ప్రామాణికాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కృష్ణమోహన్ మూలే మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం శారీరకంగా మాత్రమే కాక మన పరిసరాలను శుభ్రంగా ఉంచి భవిష్యత్ తరాలకు మంచి ఉదాహరణగా నిలవడం అనేది ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ అధిక వేడిమి, జీవ వైవిధ్యం కొరత పడడం, ఓజోన్ పొర క్షీణించడం, నగరాల్లో కాలుష్య సమస్యలను నివారణ చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రదీప్, విజయ్ గోలి, ప్రసాద్ ఆకుల మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సామాజిక బాధ్యతా కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆటా న్యూజెర్సీ టీం ఆశాభావం వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ టీం నుండి ఇషితా మూలే, రిషితా జంబుల, దీక్ష కట్ట, ఈశాని కోరం, షణ్ముఖ ప్రియ మూలేలు యాక్టివ్ గా పాల్గొని అందరికీ ప్రేరణిచ్చారు. పెరుగుతున్న భూతాపం, వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ విషయమై ప్రజల్లో అవగాహన పెంచి అంతరించిపోతున్న జీవ జాతులను కాపాడుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా మారే దిశగా బాలలలో ఓ మంచి బలమైన స్ఫూర్తిని నింపడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. Hi everyone, my name is Ishita and today we're at the Ata Earth Day Cleanup. We're in partnership with South Brunswick and this is what we collected as a group. And overall it was a very fun experience and I would for sure do this again. నమస్తే అండి. నేను ఆటా రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణమోహన్. ఈరోజు మేము ఆటా తరపున ఈ సౌత్ బ్రన్స్విక్ టౌన్షిప్లో లిటర్ క్లీనప్ ప్రోగ్రామ్ చేశాము. అది లోకల్ కమ్యూనిటీ నుంచి చాలామంది యూత్ వాలంటీర్స్, పేరెంట్స్ వచ్చి క్లీనప్కు చాలా హెల్ప్ చేశారు. దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ సపోర్టెడ్ బై ఆటా. అండ్ థ్యాంకింగ్ యూ ఆటా సీనియర్ లీడర్షిప్, ఎస్పెషలీ ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు అండ్ సతీష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు, అండ్ ఆటా సీనియర్ BOT Satish, Sharath Anna is here, as well as regional director Vilas Jambula and another BOT Santosh Koram, and Pradeep Katta is a regional coordinator, as well as Prasad Akula, local regional coordinators. లోకల్ ఆల్ సీనియర్ టీమ్కు, ఆటా లోకల్ సీనియర్ టీము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని సౌత్ బ్రన్స్విక్ పట్టణంలో లిటర్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఇక్కడ సౌత్ బ్రన్స్విక్ కాలనీలో లిటర్ కలెక్ట్ చేసి అంతా చేయడానికి అంత వాళ్ళ సహాయము వాలంటీర్స్గా చాలా పనిచేశారు. వీళ్ళందరూ ఇక్కడ ఈ సౌత్ బ్రన్స్విక్ స్కూల్లోనే స్టూడెంట్స్. వీరు ఆటా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో దీంట్లో సహకరించిన మన రీజనల్ కోఆర్డినేటర్స్ ప్రదీప్, కృష్ణమోహన్ అండ్ ప్రసాద్ లకి అందరికీ ఆటా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడదామని చెప్పి, అలాగే కొత్తగా మనం ఆటా చేపడుతున్న స్కాలర్షిప్లలో కాలేజ్ వెళ్ళే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి విద్యార్థికి $1000 స్కాలర్షిప్ ఆటా ద్వారా ప్రతి సంవత్సరం అందిస్తున్నాము. ఈ సంవత్సరం మేము కొత్తగా న్యూజెర్సీలో ఒక 5 స్కాలర్షిప్స్ ఓన్లీ న్యూజెర్సీ పట్టణంలో ఉన్న వాళ్ళకే ఒక 5 స్కాలర్షిప్లు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది.
జరిగింది. ఈ సందర్భంగా అందరికీ న్యూ జెర్సీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను కూడా ఒక స్కాలర్షిప్, ఈ 5 స్కాలర్షిప్లలో నేను ఒక స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తాను, $1000 స్పాన్సర్షిప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలతో మనము మన మాతృభూమికే కాకుండా కర్మభూమిలో కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన ఆర్గనైజేషన్కి, మనం ఈ దేశంలో ఇక్కడ ప్రజలతో మనం మమేకమవడము చాలా సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆట ఎన్నో చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము సౌత్ బ్రన్స్విక్ టౌన్షిప్లో ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఇక్కడ క్లీనింగ్ ఎర్త్ డే ఈవెంట్ ఈరోజు, అందుకని మేము టౌన్షిప్కు హెల్ప్ చేయడానికి పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చి లాస్ట్ 2 hours ఇక్కడ క్లీనింగ్ చేసినాము. ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా ఉద్దేశము ఇక్కడ కమ్యూనిటీకి హెల్ప్ చేయడము, అలాగే మా పిల్లల్ని ఇందులో సేవలో, సమాజ సేవలో ఇన్వాల్వ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా యూజ్ చేసుకున్నాము. మాకు సహకారం అందించిన ప్రెసిడెంట్ గారు జయంత్ చెల్లా అండ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ టీమ్, రీజనల్ టీమ్ హియర్, ఫర్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హెల్పింగ్ అస్. Hi everyone, my name is Pradeep Katta. I am a regional coordinator for American Telugu Association in New Jersey. Today we had a Earth Day, the cleanliness drive within the South Brunswick Township. Along with me, I have regional coordinators Krishna Mohan and Prasad Akula, and Vilas Jambula as a regional director over here. We had an excellent day today, helping out, teaching the kids how to collaborate with the township, and also do the cleanliness drive within this park and within this community. We had discussions with a lot of local leaders and discussed with them. We planned it out, and even though it was a cold day today, the kids are very proud that the kids came out and they did their job, and very appreciative of the parents who actually allowed their kids to come and encourage their kids to come and work with us to with this cleanliness drive. What we are seeing in front of us is just a little bit of bags, but we have a lot many bags on the side, and thanks once again. I would like to thank our American Telugu Association President Jayant Challa, our President-elect Satish Reddy, and our BOTs from New Jersey, who has encouraged and guided us to perform this activity over here. Once again, thank you. This is Pradeep Katta, Regional Coordinator from New Jersey. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబులా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా రీజనల్ డైరెక్టర్, న్యూ జెర్సీ. ఇక్కడ మేము అందరము ఆటా హెర్త్ డే అంటే భూమి హెర్త్ డే గురించి ఈరోజు ఇక్కడ వాలంటీర్ చేయడానికి సౌత్ బ్రౌన్స్విక్లో క్లీనప్ చేసాము. క్లీనప్ ద సౌత్ బ్రౌన్స్విక్ ఏరియా. ఇక్కడ అందరూ వాలంటీర్స్, యంగ్స్టర్స్, యూత్ టీమ్ పార్టిసిపేట్ చేశారు. దీనికి సహకరించిన న్యూ జెర్సీ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్ల గారు, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అంతా మేము ముందుబడి చేస్తున్నాము. ఇదెంతో అంటే సేవ చేయడం అనేది చాలామందికి యూత్కి, వాలంటీర్స్కి ఉంది. దానికి ఇనిషియేటివ్ చేయడానికి ఆట ముందుంది. ఆట తరఫున మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఆట. Namaste, good morning all. Thank you all the parents and kids for volunteering today for this South Brunswick cleanup, Earth Day cleanup program, and in association with ATA. Basically, I'm ATA regional coordinator, and we are doing here through ATA. We are doing this cleanup program. Thank you all parents, local South Brunswick parents and volunteers. And actually, from ATA, we are also giving the volunteer hours for people who participated in this event. And thanking you all ATA regional coordinators and ATA BOTs and basically all the ATA senior team here, as well as our Pradeep Vilas Jambula from regional director, as well as Prasad Akula as another RC, and Pradeep Katta another RC here. And thanking all our senior team, Sharatana and all other leaders from ATA. And thanking you all. And Santosh Koram, he is also BOT, and he's right here, and he's also part of the senior ATA team.